నమస్తే, వెల్కమ్ టు E6 టీవీ. ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రిలో 70 మందికి పైగా రోగులు అస్వస్థతకు గురయ్యారు. కేవలం ఫుడ్ పాయిజన్ కారణంగానే రోగులు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్ కారణంగా కరణ్ అనే మానసిక రోగి ప్రాణాలు కోల్పోగా మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో ఉస్మానియా ఆసుపత్రికి తరలించి వారికి చికిత్స అందిస్తున్నారు అధికారులు. ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆసుపత్రిని ఇప్పటికే హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ డి శెట్టి సందర్శించి ఫుడ్ పాయిజన్ గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి రోగుల ప్రస్తుత పరిస్థితిని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ అడిగి తెలుసుకున్నారు. ఫుడ్ పాయిజన్కు గల పూర్తి వివరాలను తనకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అస్వస్థకు గురైన 68 మంది రోగులకు ప్రత్యేకంగా ఉస్మానియాకు వచ్చిన వైద్య బృందం ద్వారా చికిత్స అందిస్తున్నారు.